వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం. 25 ఏళ్ళు 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. అది 14 ఏళ్ల పాటు ఉద్యమం సాగించింది. 2014లో తెలంగాణ తీసుకొచ్చి అధికారంలోకి కూడా వచ్చింది. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు అధికార పార్టీగా చెల్లమనేది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2.5 ఏళ్ళుగా దాదాపు ప్రతిపక్ష హోదాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అది ముందుకు పోతుంది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో ఒక ప్లీనరీని ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది క్రియాశీల కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్లో ఉన్న కీలక నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ పార్టీ ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై తన వాగ్దాటితో తనదైన శైలిలో పార్టీ శ్రేణులను, పార్టీ నాయకులకు ఒక ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర కమిటీ మినగా మిగిలిన అన్ని కమిటీలను రద్దు చేసింది బీఆర్ఎస్ ఈ రోజుతో. ఇప్పటి నుంచి రాష్ట్ర కమిటీ ఒకటే ఉంది బీఆర్ఎస్ పార్టీకి, ఇంకెవరూ లేరు. అన్ని కమిటీలు రద్దయ్యాయి. కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకునేందుకు సభ్యత్వ నమోదు ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా ముందు తీసుకోబోతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు నాయకులు, కార్యకర్తలతో. విద్యార్థి పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థి కమిటీలు ఏర్పాటు చేయాలని ఒకటి, తెలంగాణలో వారియర్స్ని సిద్ధం చేయాలి మనం వచ్చే ఎన్నికలకు, ప్రతి నియోజకవర్గానికి 200 మందిని కనీసం ఏర్పాటు చేయాలి, కమిటీ వేసుకొని శిక్షణ తరగతులు నిర్వహించాలి అని మాట్లాడారు. ఇదే సమయంలో తెలుసు మనకు, నిన్ననే కేసీఆర్ కూతురే స్వయంగా ఒక పార్టీ ఏర్పాటు చేశారు. దాని పేరు కూడా టీఆర్ఎస్ అని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సేన కింద ఏదో అసోసియేషన్ అని పెట్టినట్టున్నారు. అదేంటో ఇంకా క్లారిటీ రావాలి. దానిపై కూడా ఇండైరెక్ట్గా ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ నేరుగా రియాక్ట్ అయ్యారు, కేసీఆర్ ఇండైరెక్ట్గా అయ్యారు. కవిత పార్టీని ఉద్దేశించి కాకపోయినా తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, ఎన్నో రకాలుగా మానసిక క్షోభ పెట్టారు. అయినా అన్నింటినీ తట్టుకొని నిలబడ్డాను, లక్ష్యాన్ని సాధించాను, తెలంగాణ తెచ్చాను, అధికార పార్టీగా తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపాను. ఎంత ప్రయత్నం చేసినా శోభ పెట్టేందుకు అది నథింగ్ అనే రకంగా ఆయన కొట్టిపడేశారు. తెలంగాణ గురించి పార్లమెంట్లో ఈ మధ్య తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను కూడా ఆయన ప్రస్తావించారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ ఒక్కరు కూడా లేకపోవడం ఆయన కొట్టొచ్చినట్లు కనిపించింది. తేజస్వి సూర్య ఇష్టం ఉన్నట్లు పాకిస్తాన్తో తెలంగాణ విభజనను పోలిస్తే, పాకిస్తాన్ విభజనతో పోల్చినా ఎవరు కిమ్మనలేదు వెదవలంటూ కూడా ఆయన కామెంట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈరోజు మొత్తానికి సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ ప్రజల్లో ఉండేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. మిగిలిన 2 ఏళ్ల పాటు కూడా జనంలో ఉండి ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఈరోజు చిట్చాట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కవిత అడుగుతున్న ప్రశ్నలకు దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి. నిన్న కవిత కూడా అదే అన్నారు, దమ్ముంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి, లేకుంటే బయటకి లాక్కొచ్చి చెప్పిస్తామంటూ ఆమె అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కవిత మాటలకు సమాధానం చెప్పాలంటూ కేసీఆర్ని అడిగారు. ఈ అన్నిటిపై కూడా రియాక్ట్ అయ్యారు, కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ మీటింగ్ తర్వాత ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. కేసీఆర్ గారి గురించి రోజుకి చాలామంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీద మాట్లాడాలంటే మాకు పని చాలా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. కవిత పార్టీపై, కవిత చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ రియాక్షన్ అది చాలా లైట్ తీసుకున్నారు. లోపల కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. తనని ఎంతోమంది మానసిక క్షోభకు గురి చేశారు, ఇది కూడా అలాంటిదే అనే రకంగా కేసీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన అసలు ఆ ప్రస్తావన కూడా తెలియదు. ఇప్పుడు అదే సభ నుంచి, ఆ సమావేశం నుంచి మన స్టూడియోకి వచ్చారు రాకేష్, టీజీటీఎస్ మాజీ చైర్మన్, ఈ విద్యార్థి నాయకుడు, యువ నాయకుడు, విద్యార్థి ఉద్యమంలో ఉన్న నాయకుడు. ముందుగా మీకు అభినందనలు. మీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తయ్యాయి, 26వ ఏట ప్రవేశించారు. ఇన్ని రోజులు మీరు ఫైట్ చేసింది ఒక ఎత్తు, తెలంగాణ కోసం చేశారు, పార్టీలతో చేశారు, వ్యక్తులతో చేశారు, రకరకాలుగా ఫైట్ చేశారు, అది ఒక ఎత్తు. ఇప్పుడు ఇంకొక ఫైట్కు రంగం సిద్ధమైంది, అది కేసీఆర్. అక్కడ చూస్తున్నాం, బాస్ ఇస్ బ్యాక్ అని మీరు అంటున్నారు, బాస్ బయటకు రావాలంటూ కవిత అంటుంది. కేసీఆర్ మారిపోయిండు మనిషి అయినా మన మనిషి అంటుంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరున్నారు. ఎలా చూస్తున్నారు ఈ వాతావరణం, ఎలా కనిపిస్తుంది మీకు? అంటే కొంచెం ఇబ్బందే మీరు చెప్పడం, ఎందుకంటే
కేసీఆర్ గారు లైట్ తీసుకున్నారు, కేటీఆర్ గారు రియాక్షన్ మనం ఇప్పుడు చూసాం. మిగిలిన కీలక నేతలు ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడితే ఆమెకు ప్రియారిటీ ఇచ్చినట్లని కొంత భావించి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కార్యకర్తల నాయకులు ఏముంది వాళ్ళు అంత ఒకటి కలిసిపోతారు, మళ్ళీ మేము బలైపోతామని కొంతమంది. ఏంటి అసలు కవిత విషయంలో లోపల ఏమైనా చర్చ జరిగిందా? జరగకుండా ఉండదు, ఎందుకంటే కేసీఆర్ కూతురు నిన్ననే పార్టీ పెట్టారు. జరగకుండా ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి రియాక్షన్ ఏంటి, ఎలా ఉంది, లోపల సమావేశంలో ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ అండి కళ్యాణ్ గారు. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. 26 సంవత్సరాల వసంతంలోకి అడుగెడుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఐఎమ్ వెరీ హ్యాపీ. జలదృశ్యంలో జెండా ఎగిరేసిన రోజు నేను అక్కడ ఉన్నాను, మళ్ళీ 26 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు పిలిచింది కూడా అందుకే. థ్యాంక్ యూ సార్. 25 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఉన్నారు కేసీఆర్ వెంట. మేమున్నాం. ఆ రోజు విద్యార్థి నాయకులుగా ఉన్నాం. తెలంగాణ ఆకాంక్షకే పోరాటం జరిగిన రోజు మేమున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత దాని ఫలాలు అందుకున్న దాంట్లో కూడా మేమున్నాం. ఎస్, మాకంటూ పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా ఇంట్లో అంతా కూడా మా మదర్ ఫాదర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా మదర్ టీచర్ ఉండే. కాబట్టి మాలాంటి వాళ్ళను ఆశీర్వదించి, అంటే ఒక ఉద్యమ ప్రస్థానానికి పోయినప్పుడు నేను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇంజనీర్గా ఉండి నేను గ్రూప్స్ రాసినప్పుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాంట్లో నన్ను 40%లో తీసేశారు. ఆ రోజు 60-40 అని ఉంటే 40% ఓపెన్ టు ఆల్ కాదు అది. అంటే ఓపెన్ టు ఆల్ ఉంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళకని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన క్రమంలో మేము క్షోభకు గురయ్యాం. నేను ఒక 3 సార్లు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాను, కానీ లాస్ట్కి మెరిట్ లిస్ట్లో నేను జాబ్ వచ్చింది. బట్ నేను కేసీఆర్ గారితో ప్రయాణం చేస్తాను, దానికి రిజైన్ చేయడం జరిగింది. నేను గెస్టెడ్ ఆఫీసర్గా ఉంటే నాలాంటి చాలామంది యువతకు నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టం జరగద్దంటే ఎవరో ఒకరు పోరాటంలో ముందు ఉండాలని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో ఆ రోజు మేము మమేకమైనాం. తర్వాత కేసీఆర్ గారు కూడా 14లో లెటర్ రాస్తే అది 22 డిసెంబర్కి వచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి 60-40 తీసేసి 60 ఫర్ తెలంగాణ, 95% తెలంగాణ వాళ్ళు, ఓపెన్ టు ఆల్. అంతకుముందు 40 ఓపెన్ టు ఆల్. కాబట్టి కొన్ని గ్రూప్ 1 ఎగ్జామ్స్ లాంటి కొన్ని డిలే కావడం జరిగింది. అవును, మీరు చాలా చేశారు. ఈ రోజు కేసీఆర్ ఎలా ఉన్నారు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయనపై విమర్శలు రకరకాల, మీ పార్టీకి అసలు అయిపోయింది మీ పార్టీ కథ అని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్న మాటలు. కవిత గారు కూడా ఆయన మరమనిషి అయిపోయాడు, ఆయన మారిన మనిషి, రాజకీయ పరిణితే పోయింది కేసీఆర్కి అని కవిత చేసిన వ్యాఖ్యలు. ఒక మాట చెప్తున్నానండి, ఎవరి వ్యాఖ్యలు ఏ వ్యక్తులుగా చేశారనేది మేము చెప్పాం. ఒకటి మాత్రం చెప్తున్నాం, కేసీఆర్ గారు సుదీర్ఘకాలం 83 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అవును, కాబట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చినా టికెట్లు చాలామంది కేటాయింపులు జరిగారు. మాకు 14లో చాలామంది ఎంపీలు గెలిచారు. తర్వాత మా పార్టీ, ఈ రోజు నేను చెప్తున్నాను, మా పార్టీ నుంచి గెలిచిన ఆ రోజు గెలిచిన ఎంపీలే చాలామంది ఈరోజు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, వివిధ పార్టీలో వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పుడు అక్క కూడా ఒక కొత్త పార్టీ పెట్టుకుంటే ఆమె విజ్ఞత అది అంతే. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాకేష్ గారు, మీకు అనిపించట్లేదా అంటే కూతురే తండ్రిని నమ్మని, తండ్రి నాయకత్వ సామర్థ్యాన్ని నమ్మలేని పరిస్థితిలో సొంత కూతురు ఉన్నప్పుడు మిగిలిన జనం కానీ నాయకులు కానీ నమ్ముతారా? ఒక మాట చెప్తాను కళ్యాణ్ గారు, మీరు అడిగిన మాట. కేసీఆర్ గారు నాయకత్వాన్ని నమ్మారు కాబట్టి జగిత్యాల బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తండ్రి రావడం జరిగింది. కేసీఆర్ను ఒక తండ్రి లెక్క చూస్తున్నారు తప్పితే ఒక ఫ్యామిలీ తండ్రిగా ఏ రోజు కూడా చూడట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, కళ్యాణ్ గారు మీరు అన్నారు విమర్శలు, ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ పార్టీ చేస్తుంది, ఈరోజు అక్క కూడా చేసింది. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు మాతో అంటే 25 సంవత్సరాలు అంటున్నారు, తెలంగాణకు అమ్మ అని అంటున్నారు, మేమేమంటారా? లేదు, ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే కారండి. నిజంగా కూడా ప్రజలు అనుకున్నప్పుడు తప్పకుండా అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని మేము కొలుసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడిగా చూస్తాం. అంత ఆయనను మేము పిలుచుకుంటున్నాం తప్పితే నన్ను విలువండి అని ఆయన ఏ రోజు చెప్పలే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఒక 12 సంవత్సరాలు సుదీర్ఘకాలం 14లో పోటీ చేసిన తర్వాత ఆమె విజయం కూడా ఏం సాధించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, రాజకీయాలలో ప్రజాక్షేత్రంలోకి పోయి నిలబెట్టుకోవడం కరెక్ట్. కాబట్టి ఓటమి గెలుపులనే సర్వసాధారణంగా ఉంటాయి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం జరిగింది ఆ రోజు. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, మరి కూతురుగా నువ్వు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సింది ఉండే కదా. కేసీఆర్ గారికి ఆ ఆలోచన కానీ ఆ చర్చ కానీ పరిస్థితులు లేదండి. ఆ చర్చ గురించి కూడా మేము పోలేదు. మాకు ఇప్పటికీ అక్కనే, ఎందుకంటే సార్ కూతురుగా మేము అక్కనే పిలుస్తాం. ఎందుకంటే ఎవరిని అగౌరవపరచదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఎవరో ఆరోపణ చేసినందని సమాధానం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత మాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ తీర్పు నిర్ణేతలు ప్రజలే ఉంటారు. కాబట్టి ప్రజాక్షేత్రంకి పోతున్నాం. ప్రజాక్షేత్రం పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మేమేం చేస్తాం చెప్తాం. రైట్, ఇప్పటిదాకా ఒక లెక్క
రేపటి నుంచి ఇంకో లెక్క అనే డైలాగ్ లోపల ఏదో కొట్టినట్టున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? అంటే ఏం చెప్పారు రానున్న రోజుల్లో పార్టీ యాక్టివిటీ? ఇప్పటిదాకా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు, బయటకు రారు, అసెంబ్లీకి రారు, ఇలాంటి చర్చలు ఉన్నాయి కదా, అందులో ఏమైనా మార్పు ఉండబోతుందా? కళ్యాణ్ గారు మీకు స్పష్టంగా చెప్తున్నా, కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ గజ్వెల్లో ఆయన ఇల్లు ఉన్నది, దాని చుట్టూ ఆయన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఆయనకు వ్యవసాయం అంటే ప్యాషన్, ఎందుకంటే ఒక రైతుగా జీవించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన మాత్రమే కాదు కదా. లేదు సార్, నేనేమంటే ఆయన రియల్ ఎస్టేట్ చేయడు, ఆయనకు బిజినెస్ లేదు, ఆయనకు వ్యవసాయం ఈ రోజు కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తుండు. ఆయన ఎప్పుడు కావాలంటే అక్కడ కలుస్తుండు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసిండ్రండి? ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలిసిండా లేకపోతే ప్రజాభవన్లో కలిసిండా? ఒక్కసారి వచ్చిండు ఆయన, ఏది ప్రగతి భవన్కు వచ్చి ఒక్కసారి మేము అందరూ అప్లికేషన్ తీసుకు ఇంతవరకు కలవాలి. ఆయన దూరా నిరహంకార అంటే మొత్తం ఆరోపణలు నియంత అంటే ఎవరంటే ఈరోజు ముఖ్యమంత్రి. నేనేమంటాను, ఆయన అన్న ఆరోపణలు చేస్తూ అన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా. నేను ఇగో రైతు బంధు ఒకటేసారి వేసిన, ఇన్నిసార్లు 3 సార్లు ఎక్కువ కొట్టినాం, ఎందుకేనా ఇప్పటివరకు పంట కోతలకు వచ్చింది. మీకు ఒక్కటే చెప్తున్నా కళ్యాణ్, నిన్ననే పెద్దపల్లి నుంచి వచ్చిన, ఇలా మార్నింగ్ వచ్చిన పెద్దపల్లికి నుంచి నేను ఒక మాట చెప్తున్నా. ఏమైంది, ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు, ఓపెన్ అయిన సెంటర్లకు కనీసం రైస్ మిల్లులకు ఏ రైస్ మిల్క్ కేటాయిస్తారో తెలియదు. ఇప్పుడు ఒడ్లు కొంటారు ఐకేపీ వాళ్ళు, ఒడ్లు ఎట్లా కొనాలి వాళ్ళు? ఏదో రైస్ మిల్క్ పంపించాలి కదా. రైస్ మిల్లులకు ఏ రైస్ మిల్క్ ఏం వడ్లు కేటాయించారు, ఇప్పుడు కేటాయించాలి. కావాలంటే మీ ఉంటారు కదా, ఏది సివిల్ సప్లై దానికి చూసేటోళ్ళు, వాళ్ళని అడుగుర్రి రైస్ మిల్లుల కేటాయింపులు జరిగిందా జరగలేదా? ఆయన పాలన పక్కన పెట్టి అయితే ఢిల్లీ పోతాడు, లేకపోతే తిరిగి మాటలు మాట్లాడతాడు. అంతకంటే కాన్ఫిడెన్స్ వచ్చిందా ఈరోజు ఈ ఆవిర్భావ సభ సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటలు కానీ వాట్ ఎవర్ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుందా మీకు అందరికీ? మీకు ఒక్కటే మాట చెప్తున్నా, మా ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయింది. మేమేమో మొత్తం పురాతనమైనటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారం రాలేదా? ఇప్పుడు దేశం మొత్తంలో 12.5 ఏళ్ల నుంచి 13 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. అంత మాత్రాన ఖతం అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ? కాబట్టి నేనేమంటానంటే ఏ పార్టీ కానీ గెలుపోవటంలో ఉంటాయి, దాంట్లో భాగంగానే మేము స్వీకరిస్తున్నామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పారు, మీకు నల్గొండ బహిరంగ సభ గుర్తుండుంటే ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించారు, అధికారంకి ఇచ్చారు, మేము కూడా వాళ్ళకు 2.5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్లు చేయడం జరుగుతుంది తప్పితే వేగ్గా ఇక్కడ కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. అదే మొన్న జగిత్యాల బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు, 2.5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇంతవరకు అమలు చేయలేదు. ఆ పథకాలన్నీ అమలు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పారు స్పష్టంగా. ఎక్కడ ప్రజల పక్షా నుండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వాళ్ళు చేయాల్సింది చేయండి అని చెప్పాడు. ఈరోజు మాకు కూడా ఏం చెప్పారు కేసీఆర్ గారు, రాబోయే ఎలక్షన్లకు సిద్ధమవుదాం, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలో దాని విధి విధానాలు రూపొందించుకుందామని చెప్పారు. ఇంకొకటి మీతో మాట్లాడి కైలాష్ శతగర్జన గారు మాతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాష్ గారితో కూడా మాట్లాడతాను. ఒట్టేసి చెప్పగలడా కేసీఆర్ బీజేపీతో కలవమని అని రేవంత్ రెడ్డి గారు చిట్చాట్లో అడిగిన ప్రశ్న, అలాంటి ఇండికేషన్ కనిపించిందా మీకు? అంటే బీజేపీతో కలవమని కానీ కలిసే అవకాశం లేదని కానీ ఏమైనా అట్లా మాట్లాడారా? మేము ఎట్టి పరిస్థితులలో ఏ పార్టీతో బీజేపీ బీఆర్ ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటానంటే, మహిళా బిల్లు డిఫీట్ అయిన తెల్లారే అదే రోజు వాళ్ళ ఎంపీల ఇల్లు ముట్టడించాలి, కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఇల్లు ముట్టడించాలన్న రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ ఎంపీలతోటి సెంట్రల్ మినిస్టర్లతోటి అల్పాహార విందులో కూర్చున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందా, బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది? వాళ్ళిద్దరు కలిసి ములాఖాత్ ఎవరెవరికి అవుతుంది? బీజేపీ అండ్ కాంగ్రెస్ ములాఖాత్ అవుతుంది, దానికి మాకేం సంబంధం? ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడినాం, ఒకటి పబ్లిక్లో వదిలిపెట్టినాం, మాట అంటే ఏమున్నా చెప్పండి. రైట్. కాబట్టి అది అనేయాలా వదిలిపెట్టాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, మహిళా బిల్లు అది పాస్ కానీ తెల్లారే వెంటనే నువ్వు ఎందుకు పోయి కలిసినావు? ఆ రోజే కలవాల్సిన ఆవశ్యకత ఏముండే? నువ్వు పోయింది అక్కడ మహిళా బిల్లుకు అండ్ కాన్స్టిట్యూన్సీ డిలిమిటేషన్ అని చెప్పేసి పోయినారు కదా ఢిల్లీకి పోయి మీరు కూర్చున్నది దేనికి? మరి బీజేపీ ఎంపీలతోటి టిఫిన్ చేయడానికి అల్పాహారానికి ఢిల్లీకి పోయారా మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు జరిగింది మా ప్లీనరీ, మాకు ఏదైతే కేసీఆర్ గారు ఈరోజు 26 ఏళ్లకు ప్రవేశించినాం కాబట్టి దానికి బహిరంగ సభ పెట్టడం జరిగింది. అంటే మాకు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. విధి విధానాలు ఎట్లా, మెంబర్షిప్ డ్రైవ్ ఎట్లా పోవాలి, రాబోయే కాలంలో పార్టీ ఎట్లా నిర్మాణం చేసుకోవాలని దాని గురించి చర్చ. కైలాష్ గారు వాళ్ళు పాపం ఏదో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు పార్టీకి, ఈరోజు ఏదో ఆవిర్భావ సభ వాళ్ళ వేడుకలు ఏదో చేసుకున్నారు. అలాంటి సందర్భంలో సరే వాళ్ళకు 25 ఏళ్ళ శుభాకాంక్షలు చెప్పకపోయారు మీరు, కానీ ఆ పార్టీ పని అయిపోయింది, అసలు బీఆర్ఎస్ పార్టీయే లేదు, ఇలాంటి వ్యాఖ్యలు చిట్చాట్లో ముఖ్యమంత్రి కౌంటర్గా చేయడం ఎలా చూడాలి? ఎలా మీరు చూస్తున్నారు దాన్ని? డెఫినెట్గా కళ్యాణ్ గారు మనం ఆలోచిస్తే చరిత్ర నేపథ్యం కూడా మనం ఒకసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది.
2023 తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి వరుస ఎన్నికల పరంపరను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి అసెంబ్లీలో ఓడిపోయినారు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి గుండు సున్నా అయిపోయింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సారు కారు 16 అని చెప్పిండ్రు, మళ్ళీ రానటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోలే. సరే చేసుకోకపోతే చేసుకోపోయినరు. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే మీరు మీరే చెప్పండి అంటే 10 ఏళ్ళుగా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీరు ఎన్ని ఓటములు మీకు 10 ఏళ్లలో? అసలు గెలుపు అనేది మీకు కంచూపు మేరలో ఉందా? కానీ అధికారంలోకి వచ్చారు కదా, అయిపోలేదు కదా కాంగ్రెస్ పని. ఎస్. అయితే ఇక్కడ ఒక గమ్మత్ ఏముంటుందంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా డెఫినెట్గా మేము గెలుస్తామని చెప్తారు, కానీ ప్రతి సందర్భంలో కూడా ప్రతి నిమిషం కూడా మేము తెలంగాణ కోసమే పుట్టినాం, ఇక వచ్చేటువంటి దాంట్లో మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, కేంద్రంలో పెద్ద ఎత్తున కీలక పాత్ర వహిస్తాం, తెలంగాణ దాటి పరిధులు కూడా పెంచుకున్నారు కదా. ఇది ప్రాంతీయంలో ఉప ప్రాంతీయ పార్టీ. అటువంటి పార్టీ ఆంధ్రకు మనం సైద్ధాంతికంగా వ్యతిరేకం. ఆడ పార్టీ కార్యాలయం తెరిచినాం, మహారాష్ట్రకు పోయినాం, మనం ఏం జరిగిందో చూసాం, తర్వాత ఇతర కర్ణాటకకు పోయినాం, ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు ఇంత మునుపు నేను చెప్పలే, తన రక్తం పంచుకు పుట్టినటువంటి కవిత అనేది కూట్లరాయి తినని ఏట్లకు పోయినామని, మనం వీళ్ళకి పీకి కట్టలు కట్టింది ఏంది, మనం ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోయినామని చెప్పింది నేను చెప్పలేదండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే కాలగర్భంలో కలిసిపోతుందని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అది రాజకీయంగా మాకు బూస్ట్ని ఇచ్చడం కోసం చెప్పుకుంటారు. సరే అది ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇవాళ కవిత లేవనెత్తినటువంటి అంశాలకే సమాధానం చెప్పలేకపోతున్నారు కదా మీరు. నేననేది ఇది కాదు, సమాజం కూడా చర్చించుకుంటా ఉన్నది. ఎందుకు ఒక ఉద్యమకారులకు వ్యతిరేకంగా పోయినరు, అమరవీరులకు వ్యతిరేకంగా పోయినరు, కుటుంబం మొత్తం కూడా కలిసి దోపిడీ చేసి ఆ దోపిడీలో మా తండ్రి గారు సరే ఆ తండ్రి పందికొక్కలు తోడేళ్ళు నేనేమంటున్నానంటే కవిత లేవనెత్తినటువంటి అంశాలకు ఎవరు కూడా సమాధానం ఎందుకు చెప్తలేరు అంటే కాదు కైలాష్ గారు. పదే నిన్న కవిత కూడా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, లేకుంటే బజార్కు లాక్కొస్తామని కూడా అందదామే ఒక దశలో దాటిపోయింది. ఆమె ప్రశ్నలే కాంగ్రెస్ నోటి నుంచి వస్తున్నాయి, మీరు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఉద్యమ పార్టీ, త్యాగాల పార్టీ, మీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వము, సమాజంలో ఉండబడేటువంటి సామాజిక వర్గాల సమీకరణని చెప్పి వాళ్ళ కుటుంబమే దోచుకుందని ఆమె చెప్పింది కదా, మేం చెప్పుడు కాదు కదా. కాళేశ్వరం ఒక్క నిమిషం, కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందో మా తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకుందని చెప్పింది. దాని మీద ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు కదా. దాని అర్థం ఏంటి, దోపిడీ జరిగిందని ఒప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ కలహాలతో పాటు. కానీ కైలాష్ గారు ఇదేం కొత్త కాదు కదా, వాళ్ళ కుటుంబంలో రేగులపాటి రమ్యారావు మీతోనే ఉంది, ఆమె ఎప్పటి నుంచో విమర్శలు చేస్తుంది. ఉమేష్ రావు మీతోనే ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఆయన కూడా, ఆయన ఇంకా ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు కవిత చేస్తుంది, దానికి సరే వాళ్ళు చెప్పుకుంటారా, లేకుంటే ప్రజల్లో జవాబుదారీగా ఉండి ఫెయిల్ అవుతారా వాళ్ళు ఇష్టం కదా. రేగులపాటి రమ్యారావేమో తమ్ముడు కూతురు అన్న కూతురు, ఐ డోంట్ నో, నాకు ఎగ్జాక్ట్ అన్న కూతురు. తర్వాత అతను ఎవరు మీరు అన్నారు, ఉమేష్ రావు గారు మా అల్లుడు మామ వరుస. కానీ సొంతం పేగుబంధంతో ఉన్నటువంటి ఆమె ఒకటైతే వారి యొక్క పార్టీలో అంతర్గతంగా ఒక జాగృతి అనేటువంటి సంస్థ తీసుకొచ్చి ఈ సంస్థ ద్వారా తెలంగాణ పనిచేసిన అడుగుతాను. చర్చ అయినా కాకపోయినా అంటే కైలాష్ గారు అడిగినా లేదంటే రేవంత్ రెడ్డి గారు అడిగినా తెలంగాణ జనంలో కూడా కవితనే మిమ్మల్ని తప్పు పడుతుంది. అంటే సొంత కూతురే మీరు అవినీతి చేసింది అంటే ఇంటి గుట్టు అనేది కొంచెం బయట పడుతున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ సార్, నేనేమడుగుతున్నా అంటే మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందే కవిత కూడా మాట్లాడింది అని చెప్పేసి కవిత గారు కూడా మాట్లాడారని మీరు చెప్పారు కదా. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీని ఆధారాలు చూపెట్టమనండి, కవిత గారిని ఆధారాలు చూపెట్టమనండి. కాంగ్రెస్ మైక్గా కవిత గారు అయితే అంటే ఆమె ఇష్టం, ఆమె విఘ్నత. ఆమె పార్టీ పెట్టద్దంటలేము, లేకపోతే ఆమె పార్టీ పెట్టుకోగద్దాలే ఏమొద్దాలే. మేము అడుగుతుంది ఏంది, ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు నేను ఇంట్లోకి బయటకు వచ్చినా ఇంటి గుట్టు బయట గుట్టు అంటారు కదా, నేనేమంటానంటే ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయమని చెప్పండి. మా మీద ఆరోపణలు చేసి ఎందుకు బతుకుతుంది, మమ్మల్ని తిట్టుకుంటే ఎందుకు బతకాలి? నీ దగ్గర దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు అన్న మాటలు ఏమన్నా నిజమైతే ఆధారాలు ముందర పెట్టు, బయట పెట్టు. ఉత్తానే మైక్ దొరికింది కానీ మాట్లాడిపోతే అయిపోతుందా? నేనేమంటానంటే కేసీఆర్ గారు ఒకటి మీరు అడిగారు, కేసీఆర్ గారు ఏం చేశారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆరోపణలు చేశారు, తమ్ముళ్ళ మీద ఆరోపణలు చేసే కుటుంబం వచ్చిందా? ఇప్పుడు సంతోషరావు చాయ్ గిలాస్ ఇచ్చిన రాజ్యసభ ఇచ్చారు.
గారు ఒక్క నిమిషం ఆగాలి, మీరు ఆగాలి, ఒక్క నిమిషం, రాకేష్ గారు ఒక్క నిమిషం, రాకేష్ గారు రాకేష్ గారు ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, డిబేట్ ఆపేస్తాను మాట్లాడాలి, మీరు ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగాలి, మీరు ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం మీరు ఆగాలి, డిబేట్ కు నేను సిద్ధం. డిబేట్ చేతగానే ఉన్న కూతురు మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నా. ఏం చేయలేదు, మీ మంత్రి చేసింది, మీ మంత్రి బిడ్డ చేసింది, మీ మంత్రి బిడ్డ చేసింది, లేకపోతే నైని కోల్ బ్లాక్ చేసింది, ఇసుక కుంభకోణం చేసింది, సెల్ ఫోన్ లో కుంభకోణం చేసింది, కుంభకోణం నేను చెప్తున్నా. ఆరోపణలు ఏం చేయలే, ఎవరు చేసిర్రు? కొండా సురేఖ బిడ్డ చేసింది మంత్రి. నేనేమంటారంటే వాళ్ళకి పైసలు ఇవ్వలే, వాళ్ళు ధర్నాకు పోయారు, ఆశా వర్గాల జీతాలు పెంచాలి, 2500 ఇవ్వాలి. నేనేమంటారంటే కులం బంగారం ఇవ్వాలి, మోసం చేస్తాను దొంగల పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం, కానీ ఇక్కడ హాట్ గా డిబేట్ అయితే నడుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఏ ఒక్కరు ఆరోపణకు ఆధారాలు చూపించే పరిస్థితి లేదు. ఇది ప్రైమ్ టైం డిబేట్.